కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు మనం చూస్తున్నాం. కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు కేసు గురించి మీడియాతో మాట్లాడకూడదని ఆదేశించినట్లు తెలుస్తుంది. కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్ కు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తుంది. అయితే షరతులతో కూడిన బెయిల్ అయితే ఏపీ హైకోర్టు మంజూరు చేసినట్లు మనం చూస్తున్నాం. ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సాయి ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సాయి. మొత్తం మీద చూసుకుంటే దాదాపుగా 6 సంవత్సరాల కాలంగా కూడా నిందితుడు కోడికత్తి శ్రీనివాస్ హైకోర్టులో బెయిల్ పిటిషన్ ఈ రోజు మంజూరు చేసింది. దాదాపుగా ఆయన 6 సంవత్సరాలుగా రాజమండ్రి, విశాఖపట్నం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అనేక సందర్భాల్లో కూడా కోడికత్తికి సంబంధించి శ్రీనివాస్ కి బెయిల్ ఇవ్వాలని చెప్పి ఆయన లాయర్ అనేకమైన పిటిషన్లు దాఖలు చేశారు. అయితే జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి, చెప్పిన తర్వాత దీనికి సంబంధించి కేసు విచారణ జరుగుతుంది, అప్పుడే బెయిల్ ఇవ్వడానికి సాధ్యమవుతుందని చెప్పి కూడా హైకోర్టులో అనేక సార్లు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయడం జరిగింది. ఒక దశలో సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత జరిగిన వరుసగా పరిణామాలు తాజాగా జగన్ కోర్టుకు సాక్ష్యం చెప్పాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కోడికత్తి తల్లి సోదరుడు కూడా నిరసనలు ప్రదర్శన చేయడం, అలాగే విజయవాడలో ఆమరణ నిరాహార దీక్ష చేసిన పరిస్థితి కూడా కనిపించింది. ఈ నేపథ్యంలో త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా తనకి తన కుమారుడికి న్యాయం చేయాలి, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా యాత్ర చేయాలని చెప్పి కూడా ఆమె తల్లి కోడికత్తి తల్లి నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీ హైకోర్టులో ఈ రోజు బెయిల్ పిటిషన్ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఎక్కడా కూడా ఈ కేసుకు సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు కానీ ఎటువంటి మాటలు కానీ మాట్లాడకూడదని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయి ఇంకా ఎటువంటి కండిషన్స్ ఉన్నాయి, ఏమున్నాయనే దానికి సంబంధించి అయితే స్పష్టత రావాల్సింది. ఎందుకంటే ప్రస్తుతానికైతే ఆయనకి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తన నిర్ణయాన్ని అయితే వెలువరించింది. తర్వాత దీనికి సంబంధించి ఎప్పుడు కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకు కేసు గురించి ఎక్కడ కూడా మాట్లాడవద్దంటూ స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేశారు ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ శివ.